జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యెషయా 61, 6, 7 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 21, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా సమాధానం విస్తరించునుగాక. ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రాపర్టిక్ సండే అండ్ హీలింగ్ సండే. ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుదాం, సిద్ధపడదాం. ప్రభు అంటున్నారు, జనముల ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తావు, వారి ప్రభావాన్ని పొంది అతిశయిస్తావు. ఎస్, దేవుడు నూతన ద్వారాలు దేవుడు నీకు తెరుచునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఆర్థిక సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో రెట్టింపు ఘనత దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడైతే నిందించబడ్డావో తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తరగుదురు. పోగొట్టిన దానికంటే డబల్ దేవుడు నీకు ఇచ్చునుగాక. నీకు రావాల్సిన రిటర్న్స్ నీకు వచ్చునుగాక. జాబులో బెనిఫిట్స్ వచ్చునుగాక. ఒక జాబ్ పోయిందా, అందుకంటే మంచి జాబ్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎక్కడ నేను తృణీకరించి తక్కువగా మాట్లాడారు, నిషేధింపండి రాయి, మూలకు తెరరాయి అన్నట్టుగా వారికంటే మిన్నైన స్థాయిలో దేవుడిని పెట్టబోతున్నాడు. ఎస్, మొర్దెకైని అణిచేయాలి, చంపేయాలనుకున్నాడు హామాన్. కానీ హామాను తొలగించి మొర్దెకైకి హామాను పోస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎస్, ఎక్కడైతే నిందించబడ్డాడో అక్కడ రెట్టింపు భాగాన్ని కర్త అయ్యాడు. అలాంటి దీవెన దేవుడు నీకు, నాకు, ఈ పరిచయంలో ఈ ప్రేలికి గురించి బిడ్డలకి దేవుడు దయచేయబోతున్నారు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. గొప్ప కార్యంను చూడబోతున్నాం. ప్రార్థన ఆశ్చర్యకర. ఎవరు ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్నారు ఈరోజు? ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, కృప చూపించండి, కృపగల గొప్ప కార్యాలు చేయండి. జనముల ఐశ్వర్యం అనిపిస్తా అన్నాం. అయ్యా, గవర్నమెంట్ సెక్టర్లో జాబులు ఇస్తున్నావు, నేను నమ్ముచున్నాను. వారి ప్రభావాన్ని పొందసేస్తారంటున్నావు. అనేకులను లేవనెత్తున్నావు. నేను బిజినెస్లు ఇస్తున్నావు, ప్రాజెక్టులు ఇస్తున్నావు, దీవిస్తున్నావు, గొప్ప స్థాయికి లేవనెత్తున్నావు. కొంతమందికి వీసాలు ఇస్తున్నావు, కొంతమంది ప్రమోషన్స్ ఇస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు. నమ్ముచున్నాను. ఎవరైతే అవమానించబడ్డారో వాళ్ళకి రెట్టింపు ఘనతనిస్తా అంటున్నావు. రెండింతలుగా మేలు దయచేస్తానన్నావు. ఆశ్చర్యకర. నీ ఆశ్చర్యకార్యాలు జరిగించి కృప చూపించి గొప్ప మేలు దయచేయండి. నీ విరోధకరమైన ఏ శక్తులు ఎవరిని పనిచేయనివ్వదు. ఎవరు ఆయన బలహీనంగా ఉన్నారో బలపరచండి. ఎవరు వ్యాధితో ఉన్నారో అని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాను. సీజనల్ ఫీవర్స్ను కూడా దర్శించి, అలాంటి వాళ్ళని కూడా దర్శించి స్వస్థపరచండి. ఎవరిని కోళ్ళు కాపు సపరుతారో అని కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. భీమనగరమైన దివ్యకి మంచి అద్భుతమైన జాబ్ ఇవ్వండి అయ్యా. కృప చూపించండి. ఇంకెవరైతే బిడ్డలు జాబ్ కోసం అలాడిపోతున్నారో అందరికి అద్భుతమైన జాబ్స్ ఇవ్వండి. గ్రేట్ మిరాకిల్స్ చేయండి. కృప చూపించండి. అద్భుతాలు చేయండి. ఆయన జకరియా పట్ల, యూఎస్లో ప్రభు ఆ బిడ్డ పట్ల కృప చూపించి గొప్ప కార్యములు చేసి ఆ ప్రాజెక్ట్ షిఫ్ట్ అవుతుండగా దీవెన దయచేసి కృప చూపించండి. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఆ వీసా విషయం, అన్నిటి విషయాలు కూడా దీవెన దయచేయండి. ఇంకెవరైతే అవసరాలు ఉన్నారో అవసరాలు తీర్చండి. ఎవరు ఆయన ఫైనాన్షియల్ స్ట్రగుల్ స్టార్ట్ చేసి ఆయన దాని నుండి కూడా విడిపించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. జనముల ఐశ్వర్యాన్ని అనిపిస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలి. గ్రేట్ మిరాకిల్ జరగాలి. చీకటి తొలగిపోవాలి. బిజినెస్లు ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టండి, సమాధానం, గర్భఫలాలు ఇవ్వండి. వచ్చే ఆదివారం పర్వ గర్భఫలాలు ఫ్రూట్స్ ఇవ్వడానికి మీ కృప చూపించండి. వాళ్ళు అద్భుత రీతిలో కృప పొందాలా, దీవించబడాలా, బ్రేక్ త్రూ చూడాలా. ఎవరికైనా గర్భిణీ స్త్రీలు కొన్నారు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. అన్నింటిలో నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఎక్కడ కాయండి. నాయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ వచ్చిందని ప్రతి వారం అవసరాలు తీర్చండి. ప్రతి వారం వెళ్తురు పోర్చండి. పార్టీ పండుగ దీవించండి. రైతులను కూడా దీవించండి. చిన్న పెద్దను దీవించండి. స్కూల్కి వెళ్ళి విద్యార్థులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అతివృష్టి లేదా అనావృష్టి ఉండవద్దయ్యా. ఆయన సమృద్ధిగా తగినంత వర్షాలు పడాలా, పంటలు కూడా బాగుండాలి, అన్నిటి దీవించబడాలి, సంఘం దీవించబడాలి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా సర్కస్ రోడ్ మీరు గిఫ్ట్గా నాకు ఇవ్వండి. నేను ఇక్కడ మీరు స్థలం సిద్ధపరచండి. అన్నిటి కృప తెరిచి కృపగల కార్యాలు జరిగించి మీతో మాతో ఉంచి దీవెన దయచేయండి. కృపాక్షేమాలు దయచేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు మా మీద పనిచేయని ఒక కృప తెరువమని, జయమనిమ్మని, ఈ రోజంతట్లో దీవెనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.